హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతాఫల్ మండి పిల్ల. ఈరోజు అయితే నేను వినాయకుడికి చేయబోయే ప్రసాదం చూపిస్తున్నాను. చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసాను. అందులోనే మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉండ్రాలను అయితే వేసేస్తున్నాను అనమాట. అది అయితే ఉడుకుతున్నాయి. అది ఉడికేలోపు మనం అయితే బెల్లంని అయితే కరిగించుకుందాం. ఎందుకంటే దాంట్లో ఏదైనా డస్ట్ ఉంటే కూడా వెళ్ళిపోతుంది కదా. అలా బెల్లంని అయితే కరిగించుకొని చన్ని పట్టేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే అన్ని ప్రసాదాలకి ఈజీగా అయిపోతుంది అనమాట. సపరేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇదైతే ఉడుకుతుంది. ఉడికిందా లేదా అని ఒకటి పట్టుకొని చూసి అది ఉడికినాకనే నేను ఇందాక చేసి పెట్టుకున్న బెల్లం పానకం అయితే దీంట్లో వేసేస్తున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ బెల్లం పానకం అయితే వేసాను అనమాట. అది ఉడికేలోపు నేను డ్రై ఫ్రూట్స్ని కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకొకటి ఇది ఏంటంటే మనము పొడిపిండి పేస్ట్ లాగా థిక్ పేస్ట్ లాగా కలిపి దాంట్లోనైతే వేసేసుకోవాలి. దాంట్లో ఎందుకంటే పాశం థిక్గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది కదా, లూజ్గా ఉంటే బాగుండదు అనమాట. అట్లా అనేసి థిక్ పేస్ట్ అయితే వేసాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా దాంట్లో వేసుకుంటే ఇంకాస్త ఫ్లేవర్ యాడ్ అయ్యి ఇంకా టేస్టీగా ఉంటుంది అనేసి అయితే ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసాను. అది ఉడికిపోతుంది అనమాట. ఇలాచీ పౌడర్ వేసాను మంచి ఫ్లేవర్ కోసం. దాంట్లోనే ఇప్పుడు మనము వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసాను. ఇంకో టిప్ చెప్తానండి మీకు. ఏంటంటే కాచి చల్లార్చిన పాలు వేయడం వల్ల ఇంకాస్త టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట. ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నా, ఇలానే తెలుసుకొని చేస్తున్నాను అనమాట. కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఇలా ఎప్పుడైనా మీరు తినాలనిపిస్తే ట్రై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బెస్టీస్. చాలా టేస్టీగా వచ్చింది.